శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలపై ఏలూరు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అధిక శబ్దం కలిగించే బైక్ సైలెన్సర్స్ ను స్వాధీనం చేసుకుంటూ చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. స్వాధీనం చేసుకున్న సైలెన్సర్లను రోడ్డు రోలర్తో ధ్వంసం చేసి వినూత్న శైలిలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపడుతున్నామని పోలీసులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మన ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బైకులతో రోడ్లపై సంచరిస్తూ సౌండ్ పొల్యూషన్ చేసేటువంటి వాటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఆ వాహనాల నుంచి కూడా సైలెన్సర్ అంతా పీకివేసి ఏలూరు పోలీసులు అయితే కూడా వినూత్న స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రోడ్లపైన సౌండ్ పొల్యూషన్ చేసి ఎవరైతే వాహనాలతో సంచరిస్తూ ఉంటారో అటువంటి వాహనాలను వాళ్ళంతా కూడా చెక్ చేసి వారికి ఫైన్ వేయడమే కాకుండా ఆ సైలెన్సర్లన్నీ కూడా పీకివేయడం, ఆ తర్వాత వాటిని పూర్తిగా ధ్వంసం చేసే విధంగా కూడా ఏలూరు జిల్లా పోలీసులు అయితే కూడా వినూత్నంగా శ్రీకారం చుట్టడం జరిగింది. ఎవరైనా సరే బైకులతో అంటే కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్లు కాకుండా ఇతర సైలెన్సర్లను బిగించి రోడ్డు పైన సౌండ్ పొల్యూషన్ చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఈ చర్యలు అయితే కూడా ఉంటున్నాయి. మనతో ఏలూరు జిల్లా ఎస్పీ ఉన్నారు. ఒకసారి సరే ఏ విధంగా చూడాలంటే చాలామంది ఎక్కువగా రైడ్స్ చేయడం, ఇలా జనసంచారంలో ఈ సైలెన్సర్లతో సంచరించడం జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేక డ్రైవ్ కూడా చేస్తున్నారు. ఏ విధంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు? మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. ఇది శబ్ద కాలుష్యం కలిగించేటట్లు మాడిఫైడ్ సైలెన్సర్స్ వాడి ప్రజలకి, పిల్లలకి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి, కొంతమంది హృద్రోగులు కూడా ఉంటారు. ఒక పరిమితిని మించిన ఈ మోడిఫైడ్ సైలెన్సర్లు యూజ్ చేయడం అందరికీ ప్రమాదకరం, మీకు కూడా ప్రమాదకరం. ముఖ్యంగా ఈ యువత ఎవరైతే ఉన్నారో ఇలాంటి సైలెన్సర్లు పెట్టుకొని అమ్మాయిల ముందు పోజ్ కొట్టడము, కొంచెం రౌడీ బిహేవియర్ చేయడము అట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని నియంత్రించడానికి ఈ మోడిఫైడ్ సైలెన్సర్స్ అన్ని సీజ్ చేసి ఇలాంటి ఎవరు తయారు చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ సైడ్ నుంచి చెప్తున్నాం. ప్రత్యేకంగా ఈ సైలెన్సర్లు ఎక్కువగా కళాశాలలకు వచ్చే విద్యార్థులు అంతా కూడా ఉపయోగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి వారికి ఎటువంటి అవగాహన కలుగుతుంది? ఇప్పుడు మనకి చూస్తే రవాణా సాధనం అనేది మనకి పబ్లిక్ కన్వీనియన్స్. స్కూల్కి వెళ్ళడానికి, కాలేజ్కి వెళ్ళడానికి మనకి అమ్మ నాన్న ఈ బండి కొనిచ్చినప్పుడు దాని పర్పసే మనం వాడాలి. మీ జీవితాలనే వాళ్ళ జీవితం కింద చేసుకొని వాళ్ళు అహర్నిశం కష్టపడి మీకు ఫీజులు కొనడం కానీ, మీరు బాగా చదువుకుంటారన్న ఒక ఆశతోటి ఇట్లాంటి బండ్లు అట్లాంటివి కొనిస్తారు. అలాంటివి కాకుండా ఇలాంటి మోడిఫైడ్ సైలెన్సర్లు పెట్టడము, అధిక వేగంగా వెళ్ళడం ద్వారా మీ జీవితాలను కోల్పోతారు, పక్కన వాళ్ళ జీవితాలను కూడా మీరు రిస్క్లో పెడతారు. అలాంటివి ఏమైనా చేస్తే కఠిన చర్యలు పోలీస్ సైడ్ నుంచి ఉంటాయి. విద్యార్థులు అని 1-2 సార్లు వార్నింగ్ చేస్తారు, 3వసారి నుంచి కేసు పెట్టి లోపల పెట్టడము, కమ్యూనిటీ సర్వీస్ తీసుకోవడము, జైలుకి పంపించడం కూడా జరుగుతుంది. ఎక్కువగా పొలిటికల్ పార్టీస్ ర్యాలీలు జరిగిన సందర్భంలో కూడా ఎక్కువగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటే ఈ సందర్భంలో వారికి కూడా ఏంటి? ఖచ్చితంగా అండి, ఎవరైనా ఈ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాళ్ళ రూల్స్ ప్రకారం అతిక్రమించి సైలెన్సర్లను మాడిఫై చేయడము, బండ్ల మీద ఇష్టం వచ్చిన రీతిలో నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేకపోవడము, అసలు నెంబర్ ప్లేట్లే లేకపోవడము, ఇట్లాంటి వాటన్నిటి మీద కూడా డ్రైవ్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తారు ఏలూరు పట్టణంలో కూడా ట్రాఫిక్ ఎంక్రోచ్మెంట్స్ని పోలీస్ వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టుకొని రిమూవ్ చేస్తున్నారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏలూరు పోలీస్కి పబ్లిక్ సంరక్షణ, వాళ్ళకి కన్వీనియన్స్ ఇంపార్టెంట్. మాకు రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్స్ తీసినా వాళ్ళ ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికే, ఇలాంటి ఫైన్స్ వేసినా కూడా వాళ్ళ సేఫ్టీ గురించే. తర్వాత ఇలాంటి మోడిఫైడ్ సైలెన్సర్లను కూడా తీయడం ద్వారా మహిళలకి, ఈ వృద్ధులకి, వీళ్ళందరికీ కూడా ఒక స్వాంతన కలిగించడం కోసం. ఈ మొత్తానికి సంబంధించి కూడా ఏలూరు జిల్లా పోలీసులు అయితే కూడా అటు ఎవరైతే రోడ్లపైన మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు, అన్నీ కూడా మొత్తం సైలెన్సర్లు అంతా కూడా ఒక్కొక్కటి కూడా అంతా కూడా రోడ్డు రాళ్ళతో కూడా మొత్తం తొక్కించి ధ్వంసం చేస్తున్నారు. ఇకపై విద్యార్థులు కానీ ఎవరైనా పొలిటికల్ పార్టీకి సంబంధించి కానీ ర్యాలీలు నిర్వహించే సందర్భంలో ఎవరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా వారిపైన చట్టపరమైన చర్యలు తప్పని హెచ్చరిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ప్రసాద్తో శ్రీనివాస్ లాంటివి ఏలూరు నుంచి.